ఇయాల సూరన్నకు పానంగిన మెత్తబడ్డదో ఎట్లనో గాని సెలవు పెట్టినట్టుండు. వానదేవుడు ఎంట్రీ ఇచ్చిండుగా. ఈడ ఆడ అని తేడాలే, పట్నం మొత్తం చల్లగా తానం చేసింది ఇయాల. అసలే ఈ ఎండలకు మాడిపోతున్న భూతల్లి ఈ డల్లు వానకు జర్ర చల్లబడ్డట్టే అయింది. దినాం సుర్రున సురుకులు అంటిస్తున్న సూరన్న కోపానికి వానదేవుడు జర కూల్ చేసిండు. పొద్దటి నుంచి మొగులు జర నల్లబడ్డా పగటీలు వాన షురువైందంటే ఇతుమార్ లేకుండా పడ్డది. ఈ దెబ్బకు మన పట్నం రోడ్ల కథ తెలిసిందేగా. ఏడి కాడికి నీళ్లు నిండిపోయి రోడ్లు మొత్తం చెరువులోలే బుస్సుమని వంగినాయి. పొద్దుగాల కొలువులకు పోయినోళ్ళు మాపటికి ఇండ్లకి పోదామంటే చిన్నగా తిప్పలైందా ఈ ట్రాఫిక్ తో. జర్రంత మొగులైతేనే ట్రాఫిక్ జామ్ తోని చేస్తాము. ఇంకా ఇంత గట్టి వాన కొడితే ఎట్లుంటది కథ. సొంత బండ్లు ఉన్నోళ్ళు తుడుచుకుంటానో తడుచుకుంటునో ఆడిడ ఆవుకుంటానో సందులలో జొరుకుంటా పోయిరు గాని బస్సులల్లో ఆటోలలో పోయేటోళ్ళు మాత్రం ట్రాఫిక్ లో ఇరికిపోయి పండే రాత్రికే చేరుకున్నారు ఇండ్లకు. ఇంకా 2-3 రోజుల దాకా సూరన్నకు బ్రేకే అంటురు వాతావరణ శాఖోళ్ళు. కాబట్టి ఇయాలేదో తెలియకుండా బయటికి వెళ్ళిరు గాని ఈ వానలొడిచేదాకా ఓ 2-3 ఒద్దులు ఓ శత్రో కవరో వానకోటో ఎంబడి తెచ్చుకోర్రి. కాలం గాని కాలంలో కొట్టబట్టింది వాన. నెత్తి దర్శనానికి ఏమన్నా ఏటమటం అయితే చాలా తక్లీఫ్ అవుతుంది. జర పైలముండుర్రి. ఏమంటున్నాం, బుడ్డ పోర్లను ముసలోళ్లను ఒక కంట కనిపెట్టుంచుర్రి. పైలమ్మలా